హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఫాదర్స్ డే సందర్భంగా బ్రైట్కి గ్రీటింగ్ కార్డ్ తయారు చేస్తున్నాను అనమాట. సో దానికోసం నేను హెల్ప్ చేస్తున్నాను. ఇప్పుడు నేను నాన్నకు డాడీ కోసం గ్రీటింగ్ కార్డ్ చెప్తాను. నేను నాకు పెరిగన్నం తినిపిస్తావు కదా, నన్ను ఎల్లమ్మ చెరుకు తీసుకుపోతావు కదా, అలా ఆడుకుంటా కదా. థ్యాంక్ యూ నాన్న, నువ్వు నాకు రోజు సరిపోయి తెస్తావు కదా డాడీ. నేను మంచిగా చదువుకుంటా, ఏబిసి రాత నేను నేర్చుకుంటా, మంచిగా కూడికి పోతా, అలా చెయ్య. థ్యాంక్ యూ నాన్న. చిన్నపిల్లలతో వీడియో చేయించడం అనేది చాలా పెద్ద టాస్క్. అసలు చిన్నపిల్లలతో వీడియో చేసే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బ్రైట్తోటి ఇక్కడ హ్యాపీ ఫాదర్స్ డే అని రాయించడానికి నాకైతే తలప్రాణం తోకకొచ్చింది అనొచ్చు. అలాగ రాస్తున్నప్పుడు తను ఫస్ట్ ఏం చేస్తుందంటే, రాసేటప్పుడు ఇలా ఉంటుంది కదమ్మా అని ఫస్ట్ గాల్లో రాసి చూపిస్తుంది. కానీ అది ఇక్కడ నేను వీడియో తీయలేకపోయినా, ఫస్ట్ ఎఫ్ అంటే ఇలా రాయాలా, హెచ్ అంటే ఇలా రాయాలా అని ఫస్ట్ గాల్లో రాస్తుంది అనమాట. అలా రాసిన తర్వాత కింద రాస్తా అని తను, లేదు నువ్వు డైరెక్ట్ రాసేయని నేను. సో అలా చిన్న చిన్న ఫైట్స్ తర్వాత కొంచెం సేపు అయినాక సెట్ అయింది బ్రైట్ రాయడానికి. చాలానే అనుకున్నా చేయాలి అని, ఏది సెట్ కాలేదు, అనుకున్నంతగా కాలేదు. కానీ బ్రైట్ తోటి ఏదో ఒకటి చేయించాలి అని అనుకున్నాను. సో తమ్ముని పెళ్ళప్పటి వెడ్డింగ్ కార్డు మిగిలిపోయి ఉండే అనమాట. సో ఆ కార్డ్స్ తోటి ఇలా ట్రై చేసినాను. ఇలా చాలాసేపు ఒక్కొక్క లెటర్ రాస్తూ ఉండాలి కాబట్టి చిన్న లాస్ట్లో డాట్స్ పెట్టి చిన్న డెకరేషన్ లాగా చేయించుండే అనమాట. సో తనకైతే కలరింగ్ చేయడం చాలా ఇష్టం కాబట్టి ఇష్టంగానే చేసింది. నేనే బలవంతంగా తొందరగా కంప్లీట్ చేయాలనేసి చేయి పట్టుకొని రాసాను. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఫస్ట్ గాలిలో రాస్తుంది అనమాట. ఏదైనా లెటర్ చెప్తే టైం వేస్ట్ అవుతుంది అరిషి అని అంటే, అప్పుడు మాట విన్నది కొంచెం. అయితే మేము 2 కార్డ్స్ ప్రిపేర్ చేసినాం అనమాట. ఒకటి బ్రైట్ వాళ్ళ డాడీ కోసం అనేసి, ఒకటి మా డాడీ కోసం అనేసి. 2 బ్రైటీనే రాసింది. సో అలా 2 కార్డ్స్ చేసేసరికి చాలా టైం పట్టింది. చిన్న పాప కాబట్టి కొంచెం టైం తీసుకొని మెల్లమెల్ల రాయడం అనమాట. ఆమెకు వచ్చే బతిమలాడడం, ఆరుషి తొందర రాయి అని చెప్పడము, అట్లా అయ్యేసరికి చాలా టైం పట్టింది. నాన్న గురించి చెప్పడంలో తనిఖీల భరణి గారి మెసేజ్లో చాలా బాగా అనిపిస్తుంది. నాన్న ఎందుకో వెనుకబడ్డాడు అనేది. నాన్న మీద ఎన్నో పాటలు వస్తుంటాయి కానీ నాకు ఆ మెసేజ్, ఆ యూట్యూబ్లో ఆ షార్ట్ వీడియో చూసినప్పుడల్లా నాకెంతో బాధేస్తుంది. నేను మా డాడీని బాధ పెట్టిన క్షణాలు నాకు గుర్తుకొచ్చి చాలా బాధేస్తుంది. నిజంగానే ప్రతి ఒక్క లైఫ్లో వాళ్ళ డాడీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కదా. ఎంతైనా డాటర్స్ అందరూ డాడీస్కే ఎక్కువ కనెక్టెడ్గా ఉంటారు. బ్రైటీ కూడా అంతే, వాళ్ళ డాడీకే ఎక్కువ కనెక్టెడ్గా ఉంటుంది. ఇవాళ పొద్దునే అంటుంది వాళ్ళ డాడీ తోటి, డాడీ నీకేం కావాలి, నేను ఏమైనా సర్ప్రైజ్ ఇస్తా డాడీ, నా దగ్గర పైసలు ఉన్నాయి, నీకేం కావాలి, నీకు నేను బుల్లెట్ కొనిస్తా డాడీ, బుల్లెట్ బండి కొనిస్తా అని చెప్తుండే అనమాట. వాళ్ళ డాడీ చాలా ఎమోషనల్ అయిపోయిండు అలా మాట్లాడుతుంటే. పిల్లలు నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. Hats off to all the fathers who worked hard for their children and made their children happy.